ఈ సైకిల్ అనేది ఈరోజు మహిళా సోదరులు మనం పంపిణీ చేస్తా ఉన్నాం. ఏవైతే స్వయం సహాయక సంఘాలు ఉన్నాయో ఆ సంఘాల్లో సభ్యులే ఎక్కువ మంది కూడా దీన్ని తీసుకోవడం కూడా జరుగుతా ఉంది. ఇది ఒక పెద్ద కార్యక్రమంగా ఈ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు మన జిల్లాకు వచ్చినప్పుడు మన పక్క నియోజకవర్గంలో కుప్పంలో ఒకేసారి దాదాపు 5,555 సైకిళ్లు ఒకే రోజు పంపిణీ చేసి వరల్డ్ బ్యాంక్ రికార్డులో కూడా దాన్ని ఎన్నికయ్యేటట్టుగా దానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తీసుకొచ్చేటువంటి కార్యక్రమాలు కూడా చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది. ఇది ఎందుకు చేశారంటే ముఖ్యంగా మహిళల కోసం, మహిళలే ఈ యొక్క కార్యక్రమాన్ని ఉపయోగించుకోకుండా కుటుంబ సభ్యులు కూడా ఉపయోగించుకోవచ్చు. వాళ్ళ ఇంట్లో చదువుకునేటువంటి పిల్లలు కావచ్చు, భర్తలు కావచ్చు, ఎవరైనా కూడా దీన్ని వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఇది పర్యావరణ హితమైనది, అంటే పర్యావరణానికి ఏ రకమైనటువంటి నష్టం కలిగించేటువంటి కార్యక్రమం కాదు, ఆరోగ్యపరంగా మంచిది. ఒక దాదాపు 10,000 రూపాయలు మనకు సబ్సిడీతో ఈ కార్యక్రమం మనం చేసుకోవడానికి అవకాశం ఉంది. మనం ఒక 5,000 డౌన్ పేమెంట్ కడితే మనకు ఈఎంఐ కింద ఆ సైకిల్ ఇమ్మీడియట్ గా కూడా మనకి ఇచ్చేటువంటి కార్యక్రమాలు కూడా ఈ రోజు దాని ద్వారా చేసుకుంటాం. మన సొంత డబ్బు కాకపోయినా మన గ్రూప్ లో ఉండేటువంటి పొదుపు సంఘాల నుంచి తీసుకున్న డబ్బులు కూడా దీన్ని కట్టుకొని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు మన మండలంలో 20 సైకిల్ మనం పంపిణీ చేస్తున్నాం. దాదాపు 100 మంది కావాలని కోరుకోవడం జరిగింది. ఈ 100 మంది కాదు, మండలంలో ఎంతమంది కావాలంటే అంతమందికి ఇవ్వడానికి ఈరోజు అవకాశం ఉంది. కాబట్టి దీన్ని మీరు సద్వినియోగం చేసుకోమని చెప్పి ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి మహిళా సోదరిమణులందరినీ కూడా నేను కోరుకోవడం జరుగుతాం. ముఖ్యంగా ఈ రోజు ఈ సందర్భంగా మీకు ఒక విషయం చెప్పాలి. ఎందుకంటే ఈరోజు మహిళల కోసం చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడే ఆనాడు కిట్సర్ నందమూరి తారక రామారావు గారు ఏ రోజైతే పార్టీ స్థాపించి అధికారంలోకి వచ్చారో ఆ రోజే మహిళలకు ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు చేయాలా, వాళ్ళ ఆస్తిలో సమానత ఇవ్వాలా, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ రాజకీయంగా ముందుకు తీసుకురావాలనేటువంటి ఒక బీజాన్ని ఆ రోజు కిట్సర్ నందమూరి తారక రామారావు గారు వేశారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళని ఆర్థిక పరంగా, సామాజిక పరంగా కూడా ముందుకు తీసుకొస్తే మనం ఆ గ్రామాల కుటుంబాలు, ఆ గ్రామాలు, రాష్ట్రం, దేశం ముందుకు పోతుందనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో మొట్టమొదటిగా డాక్రా సంఘాలను ఏర్పాటు చేసి స్వయం సహాయ